2 రోజుల క్రితం 24 మందితో కూడినటువంటి భారత నౌక ఎంటీ సెటబెల్లో నౌక పేరు 24 మందితో వస్తూ ఉంటే వాణిజ్య నౌక గ్యాస్ తీసుకొని అమెరికా దాని మీద దాడి చేసింది. 24 మంది సిబ్బంది ఉన్నారు. అమెరికా దాడి చేసింది. భారత్ దాన్ని హర్మూజ్ జలసంధిలో భారత్ దాన్ని తీవ్రంగా ఖండించింది. అంతేగాని భారతదేశంలో ఉన్న అమెరికా రాయబారిని పిలిపించి సమన్లు కూడా జారీ చేయలేదు. మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి ఇమ్మీడియట్గా వాయుసేన విమానం వెళ్ళి, మీరు ఆ వీడియోలు చూశారు లేదు, వాయుసేన విమానం ఆ నౌక దగ్గరికి వెళ్ళి మంటల్లో చిక్కుకుంటే అందులో ఉన్న వాళ్ళని పైకి లాగేసి కాపాడింది. చాలా వేగంగా స్పందించి అట్లా కాపాడారు. ఇంత జరిగితే భారత్లో ఉన్న అమెరికా రాయబారికి నోటీసులు కూడా ఇవ్వలేదు, సమన్లు కూడా ఇవ్వలేదు. సీన్ కట్ చేస్తే మళ్ళీ 2 రోజులు తిరక్కముందే మళ్ళీ 24 మందితో ఉన్నటువంటి భారత వాణిజ్య నౌక ఎంటీ సెటబెల్లో, ఇంతకుముందు నౌక పేరేంటి ఎంటీ మెరవెక్స్ 2 రోజుల కిందట ఆ నౌకపై దాడి చేశారు. ఇప్పుడు ఎంటీ సెటబెల్లో ఇప్పుడు ఈరోజు మళ్ళీ 24 మందితో ఉన్నటువంటి నౌక మీద భారతీయ సిబ్బంది ఉంటే దాని మీద మళ్ళీ అమెరికా దాడి చేసింది. ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అమెరికా దాడి చేస్తూ ఉంది. ఇరాన్ జలాల్లో ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇటు అంతర్జాతీయ జలాల్లో, ఒమన్ జలాల్లో ఉన్న దాని మీద కూడా అమెరికా దాడి చేసింది. దాడి చేస్తే 24 మంది ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు జాడ మిస్ అయిపోయింది, ముగ్గురు జాడ గల్లంత అయిపోయింది. 2 రోజుల వేళలో రెండోసారి దాడి చేశారు. ఈసారి భారత్ సీరియస్ అయిందట. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసి సమన్లు జారీ చేసిందట. అమెరికా రాయబారి లేడేమో కానీ ఉన్నతాధికారిని పిలిపించారట. ఈ మేరకు భారత అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీయ వాణిజ్య నౌకలపై వరుసపెట్టి దాడులు కరెక్ట్ కాదు, మేము ఇవి ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వేచ్ఛాయుత నిరాటంకమైన నౌకాయానం అంతర్జాతీయ జలాల్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము అని చెప్పి 24 మంది మీద దాడి చేశారు. 21 మందిని రక్షించింది భారత నౌకాదళం. మరి మిగతా ముగ్గురు ఏమైపోయారు? 2 రోజుల కింద దాడి జరిగినప్పుడు పిలిచి సమన్లు ఇచ్చింటే తగలబడిపోయింది. 2 రోజుల కింద కానీ టగటక వాయుసేన వెళ్ళి పైన నుంచి కిందకు ఆ రోపులు వదిలి కాపాడారు. ఇప్పుడు ఇలా ఎందుకు అమెరికా ఇలా భారత్ని కానీ టార్గెట్ చేసుకునే అటాక్స్? 3 భారతీయులు గల్లంత అయిపోయారట. ఎంత దారుణం! కానీ మన మీడియాలకి ఇది ఒక స్క్రోలింగ్ న్యూస్ కూడా కాదు. పత్రికలకైతే ఎక్కడో చిన్న రాసుకుంటూ వస్తారు. ఇదే మామూలు విషయమా? వరుసపెట్టి 2 రోజుల వ్యవధిలో 2 నౌకల మీద దాడి చేసింది అమెరికా. ఎవడి మీదో చూపించాల్సిన కోపం వెళ్ళి భారత్ మీదకి ఎందుకు చూపెడుతున్నారు? ఏంటిదంతా?